ఏంటబ్బా ఎంత పుట్టల పాలు పెడుతుందా? ఓసి దొంగ పసరమా, ఇది కావాలబ్బా దీని వ్యవహారమా? ఉండు వస్తుండాలి, ఉండు అనే ఉండు, ఇది చిన్న మాట మాట్లాడాలి. కిరాతక, ఎంత ఘోరము చేసినావు! పూజనీయము సకల పురాకృత పాపహరణము అయిన గోవు మీద నాని దురాగతము, గోహింస మహాపాపమున కొడిగట్టిన నీకిదే నా శాపము. ఈనాటి నుండి నీ ఆయు ప్రమాణము తీరుదనుక నీవు పిశాచమై తిరుగుదువుగాక. విశేషం ఇదేంటి స్వామి ఇట్లా చేసావు? తెలివి తక్కువ కదా అని ఇంకెప్పుడు చేసి స్వామి. బుద్ధి బుద్ధి మన్నించండి స్వామి, కావాలంటే చంపేయండి కానీ ఈ పిశాచిగా మాత్రం వద్దు స్వామి. పిల్ల జల్లాగలండి, అన్యాయంగా చేస్తారు. ఆ పాపం అంతా నీకే స్వామి. శాపం తీసేశానని చెప్పు, తిప్పేశానని చెప్పు, నీ కడుపును కొట్టా స్వామి. శరభ, నేనిచ్చిన శాపమునకు తిరుగులేదు. భూలోకమును నేను అవతరించిన కార్యం పూర్తి అగు వరకు నీకు ఈ రూపం తప్పదు. ఆ తరువాతనే నీకు విముక్తి. చాలు స్వామి, చాలు స్వామి, ఆ ఒక్క మాట చాలు, కోటి దండాలు. అబ్బా విముక్తి విముక్తి ఎప్పుడన్నాడు?